అల్వాల్లోని పల్లవి మోడల్ స్కూల్లో హరితహార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అల్వాల్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య, ఎస్ఐ వరప్రసాద్, సిఐ యాదగిరి, స్కూల్ ప్రిన్సిపల్ సిమినాగి మరియు స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ హరితహారాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు పల్లవి మోడల్ స్కూల్లో అల్వాల్ పట్టణంలో ఈ మొక్కల కార్యక్రమాన్ని హరిత శుక్రవారాన్ని ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడ మేనేజ్మెంట్ కూడా చాలా పెద్ద ప్లేస్ ఉంది, గ్రౌండ్ ఉంది, వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నారు, దీనికి బాగా ఫుల్ సపోర్ట్ ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం చాలా మనకి వర్షాలు రాక ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజానికాన్ని మనం చూస్తూ ఉన్నాం. అడవులు లేక, సామాజిక అడవుల పెంపకం లేక, ఉన్న చెట్లను నరికివేయడం వల్ల వాతావరణ సమతుల్యం లోపించి వర్షాల భావం వల్ల చాలామంది రైతులు కానీ ప్రజలు కానీ ఇక్కట్ల పాలవుతున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకొని ఈ వర్షాకాలంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అట్లాగే అల్వాల్ పట్టణంలో సుమారుగా 2 లక్షల మొక్కలు నాటడానికి ఒక కార్యాచరణ ప్రణాళికని మేము రూపొందించడం జరిగింది. ఇప్పటికే దాదాపు ఒక 90,000 మొక్కలని నాటడము, అట్లాగే ఇంటింటికి డిస్ట్రిబ్యూట్ కూడా చేయడము జరిగింది. అన్ని రోడ్ల ప్రాంతంలో వెడల్పుగా ఉన్నటువంటి రోడ్ల మీద కూడా పెద్ద మొక్కలను నాటడం జరుగుతుంది. ఇళ్లల్లోకి పూల మొక్కలు కూడా ఇళ్లల్లో స్త్రీలు మహిళలకు వాళ్లకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అట్లాగే మామిడి, మునగ లాంటి మరి పళ్ళు మొక్కలు, జామ లాంటి పళ్ళ మొక్కలు కూడా ఇంటింటికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికని తీసుకొని అల్వాల్ పట్టణ ప్రజలతోటి, అల్వాల్ పట్టణ స్థానిక ఎమ్మెల్యే గారితోటి, స్థానిక కార్పొరేటర్లతోటి, ప్రభుత్వ ఆఫీసులలో పనిచేస్తున్నటువంటి సిబ్బందితోటి, అల్వాల్ పట్టణంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళతోటి ఒక ప్రణాళికను తయారు చేసుకొని మేము దీన్ని సక్సెస్ చేయడానికి ముందుకు వెళ్తా ఉన్నాం. క్రమంలో భాగంగా మమ్మల్ని కూడా ఇంత చక్కటి కార్యక్రమానికి ఇన్వైట్ చేసిన పల్లవి మోడల్ స్కూల్ వారికి ముఖ్యంగా మొదటగా ధన్యవాదాలు. గతంలో మన చదువుకున్న రోజుల్లో చూస్తే చుట్టుపక్కల మనం ఎటు రోడ్డు పోటు నడిచినా కూడా చుట్టుపక్కల చెట్లు, ఒక పచ్చదనం అనేది చూసేవాళ్ళం మనం. ఇప్పుడు ఈ నేటి విద్యార్థులకు ఈ చెట్ల పట్ల కానీ ప్లస్ ఈ పర్యావరణము, ఈ పరిశుభ్రత పట్ల కానీ అవగాహన కల్పించి ఇంత చక్కటి కార్యక్రమాన్ని వాళ్ళ చేతితోటి చేపిస్తున్నటువంటి స్కూల్ యాజమాన్యాన్ని మేము ముందుగా అభినందిస్తున్నామండి. ఇందాక మన సార్ చెప్పినట్లు ఈ మొట్టమొదటి మన సీఎం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ప్రాధాన్యత ఏది మన ఈ హరితహారానికి మొట్టమొదటి ప్రాధాన్యతని ఇచ్చారు. లాస్ట్ ఇయర్ కూడా టార్గెట్ ఇచ్చి మరి మా పోలీసు వారితో కూడా ఎన్నో మొక్కలు నాటారు. ఈ సంవత్సరం కూడా అదే మాదిరిగా నడుస్తుంది. గత సంవత్సరం కూడా ఇదే పల్లవి స్కూల్లో మేము బ్యాక్ సైడ్ మొక్కలు నాటాము. అవి ఇప్పుడు చూస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా పెద్దగా అయిపోయినాయి ఇప్పటికే. అవి లాస్ట్ ఇయర్ ఇక్కడ నాటాము, ప్లస్ ఈ సంవత్సరం కూడా ఇదే విధంగా ఇంత పెద్ద విశాలమైన గ్రౌండ్లో వీళ్ళు ఇక్కడ ఈరోజు ఈ సంవత్సరం ఇక్కడ నాటాము. ఇది కూడా మళ్ళీ లాస్ట్ ఇయర్ వచ్చేసరికి కూడా ఇవి కూడా పెద్దగా అయిపోతాయని మేము అనుకుంటున్నాము. అంటే అంత ప్రాముఖ్యతనిస్తున్నందుకు ఈ స్కూల్ యాజమాన్యానికి నిజంగా మేము అభినందిస్తున్నామండి. ధన్యవాదాలు. And SI Varaprasad Garu to be here today and to help us with planting of these trees. A lovely program taken up by our dynamic Chief Minister. Thank you, sir. And encouragement given by our chairman, sir, for encouraging us to plant more and more trees. This year we have distributed 1,500 trees to the children in the school. Courtesy GHMC Alwal, they have distributed free trees to us, free saplings, and we have distributed them. I think I'll request sir to give us some more saplings because we have more number of children and parents whom we can encourage to plant more trees. In our pre-primary section, we encourage parents not to allow chocolates in school for the kids on their birthday. Instead, we ask them to come to school and plant one small tree on the name of their child, so that when they grow up, they feel proud to see their trees around. Thanks to the Telangana Police State Department. Once again, thanks to Mr. Srisailam also, who's been over here with us from the Telangana State Police. Thank you, sir. Thank you, Yadaya, sir, for being here. And thank you, Mr. Praveen, our Vice President Marketing, who gave us this opportunity to do this big event over here. Thank you so much.
నమస్కారం. నేను పల్లవి పాఠశాల నుంచి మాట్లాడుతున్నాను. మా స్కూల్లో విద్యతో పాటు చెట్లని నాటడం, పర్యావరణాన్ని రక్షించడం మరియు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు జరుపుతున్నారు. సో ఇప్పుడు మాధుని ఒక కవిత చెప్పబోతుంది. ఈ హరితహారం సందర్భంగా నేను ఒక కవిత రాశాను. ఆ కవిత మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఆటలు ఆడిన ప్రకృతి ఒడిని అంగట్లో బొమ్మగా మార్చారు, తను పంచిన ప్రేమను మరిచావు, అజ్ఞానంతో అభివృద్ధంటూ సర్వనాశనం చేశావు, రాక్షసుడిగా నీవు మారావు, ఏమడిగిందని ప్రకృతిని గాయపరిచావు, అంతులేని ఆశలతో రాబోవు కాలం మరిచావు, నీవు తెలిసి తెలియక చేసిన తప్పులకు చల్లగా వీచే గాలులు లేక, సేద తీరుటకు నీడే లేక, తాగడానికి గుక్కెడు నీళ్లు లేక, దీనంగా నీవు చూసే నాటికి వికృత ఆకృతి దాల్చిన ప్రకృతి అంతా తెలిసి లోకం మరిచి మొద్దు నిద్రలో మునగకురా, ముప్పుతో ముచ్చటలాడకురా, పంతం పట్టి పాడు చేయకురా, పసిపాపే ప్రకృతి అని మరవకురా, పచ్చని చెట్లను నరకకురా, చెట్లు లేకపోతే ప్రాణాలకు చేటు, చెట్లు నరకడం పర్యావరణానికి చేటు, అందుకే పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. ధన్యవాదాలు.